విషయం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. నాకు తెలుసు. ప్రైవేటు వాహనాల వల్ల నగరం మొత్తం చాలా కలుషితమైంది. వాతావరణ మార్పుల నుండి గాలిని రక్షించడానికి మనం ఏదైనా చేయగలమా? నేను సాంకేతిక పరిష్కారాన్ని నిర్మించాలనుకుంటున్నాను. అది చాలా బాగుంది. మీ పరిష్కారం గురించి మరింత చెప్పండి. గోవా నుండి ఢిల్లీ, ఢిల్లీ నుండి ఒరిస్సా వరకు మా ప్రయాణం మరియు మేము చూసిన వాతావరణ సమస్యల గురించి నేను సాంకేతికతను ఉపయోగించాలనుకుంటున్నాను. ఖచ్చితంగా. మీరు వస్తువులను సృష్టించడానికి బ్లాకులను ఉపయోగించే ప్రత్యేక కంప్యూటర్ ప్రోగ్రామ్ అయిన స్క్రాచ్ను ఉపయోగించవచ్చు. అయితే ముందుగా ప్రోగ్రామింగ్ అంటే ఏమిటో వివరిస్తాను. ప్రోగ్రామా? అది ఏమిటి? చింతించకండి, నేను మీకు వివరిస్తాను. భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. ప్రజలు వేర్వేరు ప్రదేశాలలో వేర్వేరుగా హలో చెప్తారు. మీరు సుఖమను, నమస్కార లేదా వనక్కం గురించి విన్నారా? లేదు, వినలేదు. వాటి అర్థం ఏమిటి? అది ఒకరినొకరు పలకరించుకోవడానికి వివిధ పద్ధతులు మన భారతదేశంలో. నాకు ఆ పదాలు తెలియకపోతే ఎలా మరి? ఎవరైనా మీకు తెలియని భాషలో గ్రీటింగ్ చెబితే మీకు అర్థమయ్యే భాషలో చెప్పమని వారిని మీరు అడుగుతారు. ఇది మాట్లాడడానికి మీ స్వంత రహస్య కోడ్ను తయారు చేయడం లాంటిది. ధన్యవాదాలు మాయా, అది సులువు. ఇప్పుడు కంప్యూటర్ల గురించి మాట్లాడుకుందాం. కంప్యూటర్లు చాలా తెలివైనవి, కానీ అవి మన మాటలు మనం అర్థం చేసుకునేలాగా అర్థం చేసుకోలేవు. చాలా బాగుంది. మరింత తెలుసుకోవడానికి నేను వేచి ఉండలేను. త్వరగా చెప్పండి. మనకు మన భాషలు ఉన్నట్లే కంప్యూటర్లు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని పిలువబడే వారి స్వంత భాషను కలిగి ఉంటాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏమిటి? వాటిని కంప్యూటర్లతో మాట్లాడటానికి ఉపయోగించే రహస్య సంకేతాలుగా భావించండి. సీక్రెట్ ఏజెంట్, సీక్రెట్ కోడ్లా? మనం సీక్రెట్ స్పై భాష నేర్చుకుంటున్నాం అయితే. కంప్యూటర్లకు ఏం చేయాలో చెప్పడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు వివిధ ప్రోగ్రామింగ్ భాషలను ఉపయోగిస్తారు. వాటిలో సి, పైథాన్, జావా స్క్రిప్ట్ మరియు జావా కూడా ఉన్నాయి. సి సముద్రంలా, పైథాన్ పాములా, జావా కాఫీలా విచిత్రమైన పేర్లు. తరువాత ఏమిటి? గ్రహమా లేదా గెలాక్సీ పేరు పెడతారా? ఎవరికి తెలుసు, బహుశా పెడతారేమో. చాలా ప్రోగ్రామింగ్ భాషలు. ఈ భాషలు కంప్యూటర్లలో గేములు మరియు యాప్ల వంటి అద్భుతమైన విషయాలను తయారు చేయడంలో మనకు సహాయపడతాయి. కంప్యూటర్లో కోడ్ని ఎలా రాయాలి? కోడ్ రాయడం అనేది కంప్యూటర్కు దశలవారీ సూచనలు ఇవ్వడం లాంటిది. ఇది ఎవరికైనా డ్యాన్స్ లేదా ప్లే ఎలా చేయాలో చెప్పడం లాంటిది. మనం ఏం చెయ్యాలని అనుకున్నామో అది కంప్యూటర్కి చెప్తాము. ఈ కలుషిత గాలి అలసిపోయేలా చేస్తోంది. అవును, మనం కొంత విరామం తీసుకుని ఆహారం తీసుకుందాం.